తెలంగాణలోనే భారీ ఏకశిల గణనాథుడు ఆయన. కోరుకున్న వారికి కోరినంత అష్ట ఐశ్వర్యాలిచ్చే ఆ గణనాథుడికి ఇన్నాళ్లు ధూపదీప నైవేద్యాలు అందని పరిస్థితి. ఎందరో మహానుభావులు స్వామి చెంతకు చేరి చేతులు జోడించి ఎన్నో వరాలు పొందిన ఆయనకు ఒక గుడిని మాత్రం నిర్మించలేకపోయారు. అందరి బాగోగులు చూసే ఆ గణనాథుడిని ఇన్నాళ్లు ఏ పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. ముక్కోటి దేవతలందరిలో ముందుగా పూజలు అందుకునే గణనాథుడికి వినాయక చవితి రోజు కూడా ధూపదీప నైవేద్యాలు కాదు కదా, కనీసం అగరబత్తులు కూడా అందలేని పరిస్థితి ఉండేది. కానీ కొందరు ధర్మాత్ముల సహకారంతో ఇప్పుడు ఆ ఏకాంబరుడికి కొంచెం నీడ దొరుకుతోంది. ప్రస్తుతం దాతల సహకారంతో గణేష్ చవితి రోజునే కాకుండా నిత్యం ధూపదీప పూజలకు నోచుకుంటోంది. తెలంగాణలోనే అతిపెద్ద అష్ట ఐశ్వర్య ఏకశిలా గణనాథుడిపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. మీరు చూస్తున్న ఐశ్వర్య గణపతి తెలంగాణలోనే భారీ ఏకశిల విగ్రహంగా గుర్తింపు పొందింది. ఊరికి దూరంగా ఉన్న ఈ గణనాథుడికి మొన్నటి వరకు నిలువ నీడలేని పరిస్థితి. పచ్చని పంట పొలాల్లో కొలువైన ఈ ఏకశిలా గణనాథుడు దేశంలోనే భారీ ఏకశిల గణనాథుడి విగ్రహంగా గుర్తింపు పొందింది. ఈ అష్ట ఐశ్వర్య గణపతి విగ్రహం నాగర్ కర్నూలు జిల్లాలోని తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామ పొలిమేరలో ఉంది. 1043 సంవత్సరంలో పశ్చిమ చాళుక్యులు ఈ గ్రామాన్ని సందర్శించిన క్రమంలో పెద్ద బండరాయిపై ఈ విగ్రహాన్ని తొలిచారు. ఇంత చరిత్ర ఉన్న ఈ ఐశ్వర్య గణపతి ఎన్నో సంవత్సరాల నుంచి ధూపదీప నైవేద్యాలకు నోచుకోకుండా పొదల మాటున పొలాల మధ్యలో దాగి ఉన్న ఈ గణనాథుడు తెలంగాణ ఉద్యమ సమయంలో వెలుగులోకి వచ్చింది. ఎంతో ప్రసిద్ధి చెంది భక్తులతో కిటకిటలాడాల్సిన ఈ ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. మొదటిసారిగా మీడియా ద్వారా ఆవంచ గ్రామంలో భారీ ఏకశిల ఐశ్వర్య గణనాథుడు ఉన్నారని ప్రపంచానికి తెలియజేసింది. ఈ విగ్రహం చరిత్ర ప్రకారం పశ్చిమ చాళుక్యులకు చెందిన రాజు తైలప్పుడు 12వ శతాబ్దంలో ఈ విగ్రహాన్ని పెద్ద గుండుపై చెక్కించాడు. చాళుక్య వంశానికి చెందిన కులపతి తైలబుడనే రాజు తన పర్యటనలో ఆవంచకొచ్చాడు. ఈ క్రమంలో గ్రామ క్షేత్రంలోని వ్యవసాయ భూములు 25 అడుగుల ఎత్తు 15 అడుగుల వెడల్పుతో ఉన్న రాతిపై విగ్రహాన్ని చెక్కించారు. ప్రస్తుతం ఐశ్వర్య గణపతి విగ్రహం ఇప్పటికీ గ్రామ వ్యవసాయ భూముల్లోనే ఉంది. సాధారణంగా పండగల సమయంలో భక్తులే ఎక్కువగా దర్శనార్థం వస్తున్నారు. విగ్రహం పరిసర ఆలయం లేదా ఆధునిక వసతులు లేకుండా సహజమైన పద్ధతిలో దర్శించవచ్చు. అయితే ఆవంచ ఐశ్వర్య గణపతిని పూర్తిగా చెక్కలేకపోవడంతో విగ్రహం అసంపూర్తిగానే ఉంది. దాదాపుగా 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆవంచ గణపతిని అభివృద్ధి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. గతంలో ఉత్తరాదేవి చారిటబుల్ ట్రస్ట్ వారు 6 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ట్రస్ట్ పేరుపైన రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ ఉత్తరాదేవి ట్రస్ట్ ఆధ్వర్యంలో అభివృద్ధి జరగాల్సి ఉన్నా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కానీ ఇటీవల కొంతమంది దాతల సహకారంతో ఈ మధ్యకాలంలో షెడ్డు నిర్మాణం జరిగింది. ఉత్తరాదేవి చారిటబుల్ ట్రస్ట్ ముందుకొచ్చి గుడి నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. దాదాపు 12వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్యుల రాజ్యంలో ఎలిసినటువంటి ఏకశిల గణపతిని ఆనాటి నుంచి ఈనాటి వరకు మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా తొలి పూజలు అందుకునే గణనాథునికి ఈరోజు వరకు నిల్వ నీడ లేకపోవడం చాలా బాధాకరం. ఎంతో మంది భక్తులు ఇక్కడ విచ్చేసి స్వామివారిని దర్శించుకోవడానికి చాలామంది ఆసక్తి చూపెడుతున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అసౌకర్యాల వల్ల భక్తులు చాలా ఇబ్బందుల పాలయ్యే పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మన హిందూ భక్తులకు ఒక అపనమ్మకం ఏమని అంటే ఇక్కడ వచ్చినటువంటి ఐశ్వర్య గణపతిని దర్శించుకున్నట్టయితే వారి కష్టాలు తీరి వాళ్లకు లాభం జరుగుతాయని చెప్పేసి ఒక నమ్మకం. అటువంటి ఐశ్వర్య గణపతిని దర్శించుకోవాలంటే చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వమైన ప్రత్యేక చొరవ చూపెట్టి ఇక్కడ వెలిసినటువంటి ఐశ్వర్య గణపతిని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాణిపాకం కంటే ఉత్తమ పర్యాటక కేంద్రంగా ఇక్కడ తీర్చిదిద్దుతారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం.
దాదాపు ప్రత్యేక రాష్ట్రం సాధించుకోవడం కోసం తెలంగాణ వాదుల ఉద్యమం ఉవ్వెత్తున లేచిన సమయంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్, నాటి ఉద్యమ నేత, నేటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆవంచ గ్రామాన్ని సందర్శించి స్వామివారి ఆశీర్వాదాలు అందుకున్నారు. అష్ట ఐశ్వర్య గణపతి సంకల్ప బలంతో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఆ తర్వాత కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన ఆవంచ గణపతిని మాత్రం మరోసారి దర్శించుకోలేదు. కేసీఆర్ స్వామి పాదాల చెంత చేరి కోరిన కోరిక తీర్చిన వినాయకుడిని మాత్రం ఆయన పట్టించుకోలేదు అనే విమర్శలు గ్రామస్తుల నుంచి వస్తున్నాయి. తెలంగాణ వస్తే ఇక్కడ మంచి ఆలయం నిర్మిస్తామని అన్నారు కేసీఆర్. తెలంగాణ వచ్చింది, ఇక్కడి ఎంపీగా ఉన్న కేసీఆర్ తెలంగాణ సాధించి ఏకంగా 2 సార్లు ముఖ్యమంత్రి కూడా అయ్యారు. అంతేకాదు లక్ష్మారెడ్డి సైతం 2 మార్లు ఎమ్మెల్యేగా గెలిచి 1 మారు రాష్ట్ర మంత్రి పదవిని సైతం అనుభవించారు. అంతేకాదు ఈ ఆవంచ గణనాథుడు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సొంత గ్రామంలోనే ఉన్నప్పటికీ ఆయన కూడా ఈ వినాయకుడి వైపు చూడడం లేదు అనే విమర్శలున్నాయి. కానీ ఆయన సొంత గ్రామంలోనే ఉన్న ఈ అష్ట ఐశ్వర్య ఏకశిలా గణనాథుడిని మాత్రం నేటికి అభివృద్ధి చేయలేదు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ యొక్క వెలిసినటువంటి పశ్చిమ చాళుక్యుల రాజ్యానికి సంబంధించిన శ్రీ ఐశ్వర్య గణపతి మా గ్రామంలో వెలసడము మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాము. ఈ యొక్క వినాయకునికి పూర్వకాలం నుండి కానీ సాధారణంగా గ్రామ ప్రజలు వెంకయ్య, గుండు గణపతి అని పిలుచుకునేవారు. తర్వాత పర్వదినాల్లో అప్పుడప్పుడు పూజలు చేస్తుండేవారు. తర్వాత క్రమంగా అందరికీ ఈ సామాజిక మాధ్యమాల ద్వారా తెలియడంతో వేరే వేరే ప్రాంతాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి కూడా ఆదివారం నాడు వచ్చి స్వామివారిని దర్శించుకొని పోవడం జరుగుతుంది. అయితే మా యొక్క కోరిక ఏమిటంటే, ఈ గ్రామస్తుల కోరిక కానీ వచ్చేటువంటి భక్తుల కోరిక కూడా ఏమిటంటే ఇక్కడ కనీస వసతులు ఏర్పాటు చేయాలని కోరడమైనది. వాళ్ళ కోరిక మేరకు మా యొక్క కోరిక కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం ఏమిటంటే ఈ యొక్క ఆలయాన్ని మంచిగా వైభవోపేతంగా ఆలయ నిర్మాణం గావించవలసిందిగా కోరుతున్నాము. తెలంగాణలోని యాదాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తమ గ్రామంలోని అష్ట ఐశ్వర్య ఏకశిలా గణనాథుడిపై కరుణ చూపలేదని ఆవంచ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఉద్యమ నేతలు ఈ గణనాథుడిని విస్మరించారు. కానీ ఇప్పుడు ఈ జిల్లాకు చెందిన వ్యక్తే సీఎంగా ఉండడంతో ఇప్పటికైనా ఈ గణనాథుడికి మంచి రోజులు వస్తాయన్న ఆశాభావం అందరిలోనూ వ్యక్తమవుతోంది. తెలంగాణలో భారీ ఏకశిలా ఐశ్వర్య విగ్రహం కావడంతో పూర్తి స్థాయిలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే కాణిపాకం వరసిద్ధి వినాయకుడి తరహాలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి చూడాలి సీఎం రేవంత్ రెడ్డి ఈ గణనాథుడిని ఎలా అభివృద్ధి చేస్తారో.